5.5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ని బెదిరించి ఆ పనులు చేయొద్దు, నేను డబ్బు తీసుకొస్తానని మన యానంలో ఉండే వ్యక్తి డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ జేఈలను కానీ అలాగే కమిషనర్ని కానీ అలాగే పీడబ్ల్యూ వాళ్ళని కానీ ఆ ఎస్టిమేట్లు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు అధికారులకు కూడా జ్ఞానోదయం అయ్యింది, ఇతను తీసుకొచ్చేది లేదు, ఈ పని జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడన్నది ఇటు పైన పాండిచేరిలో ఉన్న అధికారులకి, ముఖ్యమంత్రికి, దానికి సంబంధించిన అధికారులకి అందరికీ నేను రిటర్న్గా కూడా తెలియజేశాను. ఎందుకనంటే సిఎస్ఆర్ కమిటీలో మనం ఒప్పుకోవడమే కాదు, అది ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఆ కమిటీ ఒప్పుకున్నది 31/12/2020, అంటే ఇంకొక నెల రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి డబ్బు మనం ఇచ్చేటప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు యూసీ అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితిలో ఆ డబ్బును వెనక్కమ్మని చెప్తున్నారు. మనం ఇంకా 83 పనులకి అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్కి సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ చేయమంటే యూసీ ఇచ్చిన తర్వాత మనం ఫైల్ పుటప్ చేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కూడా న్యాయమే. ఈలోగా మల్లాడి కృష్ణారావు దాన్ని నామినేటెడ్ పోస్ట్లో ఉన్నవాళ్ళు మరి వస్తే స్టేజ్ మీదకి వచ్చినా నేను రానని, అలాగే నా ఇన్విటేషన్లో పేరు వేసినా నేను రానని, భూమి పూజ పిలిచినా కానీ ఈ రోజు నుంచి రానని చెప్పేసి మరి దానికి మీడియాలోనూ అలాగే రిటర్న్గాను తెలియజేస్తున్నారు. ఈరోజు అతను ప్రివిలేజ్ కమిటీకి ఈ నవంబర్ 19వ తారీఖున స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చున్నారు. దాంట్లో మల్లాడి కృష్ణారావు కానీ ఈ పనులకు కానీ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా తిరగబడి రివోల్ట్ అయ్యేలాగా ఉన్నారు, అందుకని ఏదన్నా అక్కడ కానీ సంఘటన జరిగితే నాకు బాధ్యత లేదు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇవాళ 3 చోట్లకి వెళ్ళాను, వందలాది మంది జనం, ఆ ఏరియా జనం ఈ 4 సంవత్సరాలు ఆగిన పని ఇప్పటికన్నా మీరు చేయించగలుగుతున్నారని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ వ్యక్తి మరి వేళ సిటికలు వేసే వ్యక్తో లేదు, నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను ప్యాకాట్ గురించో లేకపోతే నా దృష్టి అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది, ఏ విధంగా దాన్ని కాజేయాలన్నావు అనుకునే వ్యక్తి, మరి నేను రాను అనే వ్యక్తి ఇదే మీ తండ్రి అయితే ఏదన్నా మాట అంటే మాటను పోషించుకునేవాడు, నేను రానని చెప్తున్నావు, రిటర్న్గా మళ్ళా నేను వస్తాను, నాకు టైం ఇవ్వండి అని చెప్తున్నావు. ఇవి నీ 2 మాటలకి, నీ అబద్ధాలకి సొల్లు మనిషి అన్నది ప్రజలందరూ గ్రహించారు. దాన్ని ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక వెనక్కి ముందుకి ఆడుతూ ఉన్నావు. మరి నీ పద్ధతి అన్నది యానానికి నువ్వు చేసింది శూన్యం, ఏమీ చేతగానితనంలో మల్లాడి కృష్ణారావు ఆఫ్ చేస్తున్నాడని చెప్తున్నావు. నేను చాలాసార్లు ఛాలెంజ్ ఇస్తున్నాను, ఏ పనైనా సరే నేను ఆఫ్ చేశానని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే దేనికైనా రెడీ అని చెప్పేసి నేను చెప్పున్నాను. మరి ఈవేళ భూమి పూజ కార్యక్రమాలకి ఇంకా నాకు టైం ముందేమో నేను రానని ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు టైం కావాలని చెప్పేసి ఇస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నావు, ఇది ఆ విధంగా ఉండదు. ఇది యూటీ పాండిచేరిది, నీ గురువులాగా కాకినాడలాగో ఈ విధంగా చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఆ విధంగా చేయాలని నువ్వు అనుకున్నావు. ఇక్కడ స్థలాలు కాజేయాలనో, పార్కులు బెజవాడ గార్డెన్లో ఉన్న స్థలం కాజేయాలనో, లేకపోతే సుభద్రానగర్లో ఉన్న స్థలం కాజేయాలనో, గోపాల్ నగర్లో ఉన్న స్థలం కాజేయాలనో నీ బినామీ మనుషులు పెట్టి కొట్టేయాలని ప్రయత్నం చేశావు. దాని అన్నీ కూడా మల్లాడి కృష్ణారావు ఉండగా ఏది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ దేవస్థానం భూములు కానీ ఏ విధంగా కాపాడాలో కాపాడతాను తప్ప నీలాటోళ్ళకి చెప్పిన దానికో జడిసే టైప్ కాదు. నేను చిన్నతనం నుంచి కూడా ఏ ఒక్కరికి జడిసేది లేదు. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించే మనిషి ఈ మల్లాడి కృష్ణారావు తప్ప నీలాగా అబద్ధాలు చెప్పి సమోసాలతో గెలిచాను, వాటర్ బాటిల్తో గెలిచాను, లేదంటే నేను ఇదితోటి ఇచ్చేసానని చెప్పుకునే మనిషి కాదు. నీకు మంచి టైటిల్ పాండిచేరిలో ఇప్పుడు వచ్చింది, ఈ క్రిమినల్ మనిషి అని చెప్పేసి నీ ఎమ్మెల్యేలు నీ చుట్టూ తిరిగి వాళ్ళే పాండిచేరిలో చెప్తున్నారు. ఆ టైప్లో నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు నువ్వేంటన్నది తెలిసింది కాబట్టి నీ ఆటలు ఇంకా సాగనివ్వను, యానం ప్రజలు సాగనివ్వరు, నేను కూడా సాగనివ్వను అన్న విషయాన్ని తెలుసుకొని ఆయన అని ఈ వీడియో ద్వారాగా యానం ప్రజలకి ఈ 5 పనులే కాకుండా ఇంకా 53 పనులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వారం రోజులకి వర్క్ ఆర్డర్ ఇచ్చి వర్క్ మొదలుపెట్టే స్టేజ్లో మీ ఏరియాలో ఏ ఏరియాలో అయితే నేను మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ప్రతి ఏరియాలోనూ పిల్లలకి 8 స్కూళ్ళు స్మార్ట్ స్కూల్గా చేసే పనులు కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ ఓపెన్ అయిన వెంటనే 15వ తారీఖు కల్లా ఆ పనులు కూడా మొదలు పెట్టించి ప్రతి పని కూడా చేయించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విధంగా నువ్వు వస్తావా? రాలేకపోతే వస్తే నువ్వు అక్కడ నీకు మనసు ఒప్పుకోదు, ఇది నాకు సంబంధం లేదు, నేను తీసుకురాలేదు, నేను ప్రయత్నం చేయలేదన్న దాని మీద ఈ దొంగ నాటకాలు ఆడడం మానేసి కరెక్ట్గా ఉండమని చెప్పేసి
నీకు చెప్తున్నాను, ప్రజలు కూడా గ్రహించమని చెప్పేసి యానం ప్రజలను కూడా కోరుతూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.